దాని ఒక ఇష్యూ చేసి దాన్ని చేయాలంటే రాష్ట్ర ప్రజలు అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, మొన్న కడపలో DDRC మీటింగ్ జరిగింది. DDRC అంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ. అక్కడ వచ్చేసి ఈయన గారి ప్రియ తమ్ముడు వచ్చేసి అవినాష్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలంట, దీని మీద స్టాండ్ చెప్పాలంట. అసలు ఆ మీటింగ్ ఏంది, మీరు మాట్లాడేది ఏంది? మీకు జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరంగా ఈ రకంగా మాట్లాడతారా? అదే అని ఇన్ఛార్జి మంత్రి కానీ కలెక్టర్ను రాయలసీమ ఎత్తిపోతల దాని మీద స్టాండ్ చెప్పమంటాడు. అది స్టాండ్ చెప్పాల్సింది మీ అన్న అసెంబ్లీకి వస్తే అది ముఖ్యమంత్రి గారో జలవనరుల శాఖ మంత్రో చెప్తారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు కానీ మీకు, అక్కడికి వచ్చి ఒక జిల్లాకు సంబంధించిన దాంట్లో మీరు రాయలసీమ అది అంటే ఏ సమస్య ఎక్కడ ప్రస్తావించాలనో తెలియకుండా ఊరికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిన దాన్ని ఆ సమావేశాన్ని అల్లరబట్టేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆ సమావేశాన్ని బహిష్కరించిపోతారు. ఏమంటే నా కాడ లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను బయట ఉండి చూస్తూ ఉన్నాయి. ఇదంతా నాకు అవకాశం ఉంటే నేను కూడా తీవ్రంగా ఖండించి చేసేవాని. అట్లా వీళ్ళు ప్రతి దాన్ని కూడా వాస్తవంగా ఈరోజు వాళ్ళు ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం అది ఇదని ఆ రోజు చెప్పినది మన ముఖ్యమంత్రి గారు గతంలోనే ముచ్చుమరి దగ్గర స్టార్ట్ చేసి వీళ్ళు చెప్పే లెవెల్ కన్నా ఇంకా కింది లెవెల్ నుంచే మనం HNSSకు డ్రా చేసే పరిస్థితి ఉంది. కానీ అదే కనుక కంటిన్యూ చేస్తే, ఏదైతే అమరావతి కంటిన్యూ చేస్తే ఎల్లకాలము చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందనే దురుద్దేశంతో అమరావతిని ఎట్లా నాశనం చేశామో అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి నాశనం వస్తుందని ఇంకో చోట పెట్టి దానికి నీకు అది లేక అనుమతులు తెచ్చుకునే కెపాసిటీ లేక ఇంకోటి లేక ఒక మంచి అవకాశాన్ని అయితే నువ్వు 100% చెడగొట్టావు. ఇంకా మాట్లాడతాడు ఎందుకు క్రెడిట్ చోరీ. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్నే చోరీ చేసి రాష్ట్రాన్నే లూటీ చేసిన వ్యక్తి ఈరోజు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడతాడు. తర్వాత రిషికొండలో నువ్వు కట్టిన ప్యాలెస్ మీద ఉండే శ్రద్ధ 50% ఉన్నా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడూ కంప్లీట్ అయ్యేది, దాన్ని కూడా నేనే చేశామని ఈయన క్రెడిట్ చోరీ చెప్తా మాట్లాడతాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎట్లొచ్చింది, ఎవరి హయాంలో స్టార్ట్ అవుతుంది? నీకు ఆ రిషికొండ ప్యాలెస్ మీద ఉండే శ్రద్ధలో 50% చేసినా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అయ్యేది. అప్పుల గురించి మాట్లాడతావు. అసలు అప్పులు లిక్కర్ మీద 20 ఏళ్ళ తర్వాత వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు అప్పుల గురించి మాట్లాడతావు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. నేను చివరిగా ఈ మీడియా సందర్భంగా మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ అది చూసి మీ గగ్గోలు పెట్టి మీరు కానీ ఆ రోజు ఒత్తిడి చేసి ఒప్పించినామనేటికంటే ఈరోజు పోలవరం మల్లన్న సాగర్ కూడా మీరు ఎందుకు ఒప్పించలేకపోయినారు, ఎందుకు సుప్రీంకోర్టుకు పోయినారు? ఈ చిన్న లాజిక్